అయితే ఇక్కడ చూస్తున్నారా మన మోహన్ రావు పటేల్ సార్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇట్లా ఇలా ప్రెస్ మీట్ నిర్వహించిండన్నమాట. అబ్బో ఏమన్నాడయ్యా ప్రెస్ మీట్లో సారు అని అనుకుంటున్నారా? అయితే మన ముదల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, లబ్ధిదారులు అంటే ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, గట్లనే పెన్షన్దారులు కావచ్చు, గట్లనే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లా అందులో భాగంగానే ఏదైతే తులం బంగారం ఇస్తున్నారు కదా, గా బంగారం ఎట్టుబాయా అని ఇట్లా అడిగి ఈ ప్రెస్ మీట్ను నిర్వహించిండు. అంతేకాకుండా వెంబడే మహాలక్ష్మి పథకం కూడా అమలు చేసి పేదలకు ఆదుకోవాలి, లేకుంటే ఏదైతే మీరు సంబరాలు చేద్దాం అనుకుంటున్నారో గల్లీ గల్లీ వాడ ఊరూర్లా గా ప్రజాపాలన సంబరాలను ఎక్కడికెక్కడ బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరూ నియోజకవర్గ వ్యాప్తంగా అడ్డుకోవాలని ఇక్కడ పిలుపు ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక చూడాల మరి మన ముదల్ నియోజకవర్గంలో ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని మరి ఎట్లా అడ్డుకుంటారో, ఎట్లా జరుపుకుంటారో. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన ముదల్ మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు, కౌన్సిలర్ అల్లెం దిలీప్ గారు, పాపిన్వర్ మనోజ్ గారు, అదేవిధంగా మాలేగాం ఉప సర్పంచ్ పాల్గొనడం జరిగింది. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈ ప్రజాపాలన కొనసాగుతుంది. నేను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముధోల్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి గ్రామంలో ప్రజా పాలన కొరకు ఏదైతే అధికార బృందం వస్తుందో, అధికార పార్టీ నాయకులు వస్తారో, మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వస్తాడో, మరి ఎన్నికలలో ఇచ్చిన హామీలపై వాళ్ళకు నిలదీయండి. కళ్యాణ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. ఇప్పటికీ ఎక్కడ తులం బంగారం ఇచ్చిన దాఖలాలు లేవు. మా ఆడపడుచులందరూ అప్రమత్తమయ్యే సమయం ఆసన్నమైంది కాబట్టి తప్పకుండా ఎక్కడికక్కడ గ్రామ సభల్లో నిలదీయండి. అదేవిధంగా ఏదైతే పెన్షన్ అన్నారో 2000 నుండి 4000 వరకు ఏదైతే పెన్షన్ ఇస్తారే, మీడియా ద్వారా, ముదోల్ ప్రజల ద్వారా మీరు అధికారంలో వచ్చినట్టు నుంచి నేటి వరకు పెన్షన్ల బకాయి ఏదైతే 2000 అదనంగా ఉందో అది కూడా తక్షణంగా చెల్లించాలి. మా పార్టీ కార్యకర్తలందరూ ఎక్కడికక్కడ నిలదీసే కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. గతంలో కూడా తప్పుడు హామీలు, అబద్ధపు మాటలు చెప్పిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు కూడా మనం వాళ్ళు ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చారో దానిపై నిలదీయాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మరి అందరు మహిళలు, ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా మా కార్యకర్తలు ఎక్కడికక్కడ నిలదీసే కార్యక్రమం చేపట్టాలి. మీరు ప్రత్యక్షంగా తప్పకుండా అవసరం ఉన్న చోట ఎక్కడైతే పోలీస్ యంత్రాంగం, పోలీసులు ఎక్కడైతే తొత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవహరిస్తారో తప్పకుండా నేను తప్పకుండా అక్కడ హాజరవుతానని సభాముఖంగా మరి తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎక్కడన్నా వేదిక పెడితే ఆ వేదికకు మేము వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసురుతాం. బహిరంగ చర్చకు సిద్ధం. దీని మీద బహిరంగ చర్చకి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, మహాలక్ష్మి అనుకోండి, అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అనుకోండి, దాని తర్వాత ఎలక్ట్రానిక్ స్కూటీలు అనుకోండి, ఇలాంటి ఏవేవైతే హామీలు ఇచ్చారో, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు, తులం బంగారం అన్నారు, వీటన్నిటి మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. పార్టీ తరఫున వెళ్తున్నారా సార్, ఇండివిజువల్గా వెళ్తున్నారా? నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఆ కార్యకర్తలకు మనం అప్రమత్తంగా ఉండాలి.
ఏదైతే తప్పుడు హామీలు ఇచ్చారో దాని మీద నిలదీయాలని ఈ ప్రెస్ మీట్ తీసుకోవడం జరిగింది.